నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు దావోస్ వేదికగా ఏపీ బ్రాండ్ విస్తరింపచేసిన సీఎం చంద్రబాబు 4 రోజుల్లో 16 మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలతో సమావేశాలు మద్యం కేసులో కర్త కర్మ క్రియ రాజ్ కేసిరెడ్డి వివరాలన్నీ ఆయనకే తెలుసన్న విజయసాయిరెడ్డి పోలీస్ కుటుంబాల సంక్షేమంపై దృష్టి సారించిన ప్రభుత్వం వైద్య పరీక్షల నిర్వహణ సహా ఆదుకునేందుకు ప్రత్యేక నిధులు అధ్వాన నిర్వహణ మధ్య గోదావరి రోడ్ కమ్ రైలు వంతెన చెత్త వ్యర్థాలు ఇసుక మేటలతో ప్రయాణికులకు ఇక్కట్లు గాజా శాంతి మండలి ప్రపంచం కోసమేనన్న ట్రంప్ చాలా దేశాలు చేరేందుకు ఆసక్తి చూపుతున్నాయని వెల్లడి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా దావోస్ వెళ్లిన సీఎం చంద్రబాబు పర్యటన విజయవంతంగా సాగింది 4 రోజుల పర్యటనలో 36కు పైగా కార్యక్రమాలకు సీఎం హాజరయ్యారు ఇజ్రాయెల్ యుఏఈ స్విట్జర్లాండ్ దేశాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు ప్రపంచ ఆర్థిక సదస్సు వేదిక వద్ద ఆర్సెలార్ మిత్తల్ చైర్మన్ లక్ష్మీ మిత్తల్ గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ సహా 16 దిగ్గజ పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపారు పర్యటన విజయవంతంగా ముగించుకున్న సీఎం నేడు అమరావతికి రానున్నారు ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు 9కి పైగా సెషన్స్ సమావేశాలకు హాజరయ్యారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదిక నుంచి ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక రంగ పోకడలు పారిశ్రామికవేత్తల ఆలోచనలు తెలుసుకునేందుకు ఉపకరించాయని అభిప్రాయం వ్యక్తం చేశారు ఏపీ బ్రాండ్ను మరింత విస్తరించేందుకు రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ పాలసీలను అంచనా వేసేందుకు ఈ వేదికను వినియోగించుకుంటున్నారు గతేడాది దావోస్ పర్యటన ద్వారా ఇప్పటికే 2,50,000 కోట్ల పెట్టుబడులు సాకారమయ్యాయనే అభిప్రాయం సీఎం నుంచి వ్యక్తమైంది 3 రోజుల పాటు జరిగిన సమావేశాల ద్వారా గ్రీన్ ఎనర్జీ ఏఐ వ్యవసాయం టూరిజం రంగాల్లో ఏపీ సాధిస్తున్న విజయాలను వనరుల్ని సీఎం సమర్థంగా వివరించగలిగారు గతంతో పోల్చుకుంటే ప్రపంచ దిగ్గజ సంస్థలు భారత్ వైపు ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయన్న అభిప్రాయాన్ని సీఎం వ్యక్తం చేశారు యువశక్తి సమర్థ నాయకత్వం పాలసీల కారణంగా ప్రస్తుతం ప్రతి రంగంలో భారత్లో కంపెనీలకు అవకాశాలు పెరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు యూరోప్లోని తెలుగు ప్రజలతో మమేకమవుతూ తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొని వారిలో ఆత్మవిశ్వాసం నింపారు దావోస్ వేదికగా జాతీయ అంతర్జాతీయ మీడియా సంస్థల ప్రతినిధులకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు హైదరాబాద్ మీదుగా నేడు అమరావతి రానున్న సీఎం సచివాలయంలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంతో పాటు గోదావరి పుష్కరాల నిర్వహణపైన సమీక్షించనున్నారు వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం గురించి సమాచారం మొత్తం రాజ్ కేసిరెడ్డికి తెలుసని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు ఇందులో ఆయనే కర్త కర్మ క్రియ అని తెలిపారు జగన్ కోసం ఓ పాలేరులా పనిచేస్తే కోటరీ ద్వారా పొగబెట్టి బయటకు పంపించారని ఆరోపించారు కూటమి ఇలాగే కొనసాగితే జగన్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పారు వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని గురువారం విచారించారు ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు హైదరాబాద్లోని కార్యాలయంలో 7 గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు మద్యం కుంభకోణం పూర్వాపరాలన్నింటిపైనా ఈడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది ఆయన అల్లుడిదిగా చెబుతున్న డిస్టిలరీ సంస్థకు పెద్ద ఎత్తున మద్యం సరఫరా కాంట్రాక్టులు దక్కడం గురించి అడగ్గా ఇదంతా నిబంధనల ప్రకారమే జరిగిందని ఆయన సమాధానమిచ్చినట్లు సమాచారం మద్యం పాలసీ రూపకల్పనలో మీ పాత్రేమిటి అని అడిగినప్పుడు ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని తోసిపుచ్చినట్లు తెలుస్తోంది 2019 నుంచి 2024 మధ్య ఆయన పెట్టుబడులు పెట్టిన సంస్థల గురించి వివరాలు అడిగినట్లు వాటికి సంబంధించి కొన్ని పత్రాల్ని కూడా సమర్పించారని కోరినట్లు తెలుస్తోంది విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి మద్యం కుంభకోణం గురించి సమాచారమంతా రాజ్ కేసిరెడ్డికి తెలుసన్నారు వైసీపీని వదిలి వెళ్లడానికి మద్యం కుంభకోణమే కారణమా అని ఈడీ అధికారులు అడిగితే నిజం కాదని చెప్పానని తెలిపారు మీరు 100 కోట్ల రూపాయలు రాజ్ కేసిరెడ్డికి మిథున్ రెడ్డి సలహా మేరకు అరవిందో నుంచి మీరు అరేంజ్ చేశారా అని అవును మిథున్ రెడ్డి అడగడం జరిగింది ఆయన కోరిక మేరకు నేను రికమెండ్ చేసినటువంటి మాట వాస్తవమే కానీ ఇంకొక ప్రశ్న కూడా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరిగిందా జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్పారా 100 కోట్లు అరేంజ్ చేయమని నేను ప్రశ్నించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు చెప్పలేదు శరత్ చంద్రారెడ్డికి చెప్పలేదు 100 కోట్లు అరేంజ్ చేయమని మిథున్ రెడ్డి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి కోరిక మేరకే నేను అరేంజ్ చేయడం జరిగింది అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది వాళ్ళు ఏయో కంపెనీలకి చెక్కులు తీసుకున్నారు
ఏ కంపెనీలకు చెక్కులు తీసుకున్నారనేటటువంటి విషయం కూడా నాకు తెలియదని స్పష్టంగా చెప్పాను. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కూడా నాకు తెలియదు. ఆ తర్వాత రీపేమెంట్ ఎలా జరిగిందనేటటువంటి విషయం కూడా నాకు తెలియదు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. లిక్కర్ స్కామ్ జరిగిందనేటువంటి విషయం నేను చెప్పలేను. అది రాజ్ కసిరెడ్డి ఒక్కడే చెప్పగలడు. నేను ఫస్ట్ మీటింగ్ లో మీడియా మిత్రులకే చెప్పా, కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డి అని. ఎవరు రాజ్ కసిరెడ్డిని అడిగితే సమాచారం దొరుకుతుందే గాని జగన్మోహన్ రెడ్డి గారిని అడిగినా కూడా తెలియదు, నన్ను అడిగినా కూడా తెలియదు. నేను మొట్టమొదటి నుంచి కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో అప్రూవర్ గా మారేటటువంటి అవకాశం లేదు. నా దేహంలో ప్రాణం ఉండగా జరగదు. జగన్ కు పాలేరులా పనిచేశానని, ఆయన చుట్టూ ఉన్న కోటరీ వల్ల బయటకొచ్చానని విజయసాయిరెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారే నన్ను విమర్శించారు. నేను ప్రలోభాలకు లొంగానన్నారు. నేను అడుగుతా ఉన్నా, అదే ప్రలోభాలకు లొంగుంటే నేను ఈ రోజు లక్షల కోట్లు ఆర్జించుండేవాడిని. నేను నమ్మినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నా, ఎవరి దగ్గర విజయసాయిరెడ్డి డబ్బులు ఆశించి చెయ్యి చాచలేదు, భవిష్యత్తులో అటువంటి చాచే అవకాశం లేదు అని తెలియజేసుకుంటా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్టేట్మెంట్ విత్డ్రా చేసుకోవాలి. 2009 నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పాలేరు లాగా నేను పనిచేశాను. చిత్తశుద్ధితో నిజాయితీగా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి రివార్డ్ ఏందని అంటే పొగబెట్టి బయటకు పంపించడం, కోటరీ మాటలు నమ్మి. ఇది ఆయన చేసినటువంటి నాకు సహాయం. ఈ కోటరీని నమ్ముకున్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. ఈ నెల 25వ తేదీకి తాను రాజీనామా చేసి ఏడాదవుతుందని, ఆ తరువాత కొత్త రాజకీయ ప్రస్థానం మొదలు పెడతానని విజయసాయిరెడ్డి ప్రకటించారు. నేను ఇప్పుడు రాజకీయాల నుంచి విరమించుకోదలుచుకోలే. మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను, నేను ఈ నెల 25వ తారీఖు ఒక సంవత్సరం ముగుస్తుంది. ఆ ముగిసిన తర్వాత మళ్ళీ నా రాజకీయ రంగ ప్రవేశం ఏ రకంగా ఉంటుందని నా మీడియా మిత్రులతో నేను పంచుకుంటాను. నేను చాలా మంది అడిగారు, ఏ రాజకీయ పార్టీలో మీరు చేరతారోనని. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఏ పార్టీలో చేరేటటువంటి అవకాశం లేదు. నా రాజకీయ భవిష్యత్ ఏందనేటటువంటిది నేనే చెప్తాను. అధికారం అనేటటువంటిది శాశ్వతం కాదు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు నేను 20-25 సంవత్సరాలు అధికారంలో ఉంటానని అనుకున్నారు. నేను ఇంకా కూడా చెప్తా ఉన్నాను, ఈ యొక్క కూటమి అలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. పోలీస్ కుటుంబాల సంక్షేమంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రక్షక భటుల ఆరోగ్య పరిరక్షణ కోసం వైద్య పరీక్షల నిర్వహణ సహా ఆపత్కాలంలో కుటుంబాలను ఆదుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. దీనికోసం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం వినియోగించుకునేందుకు అనుమతులిచ్చింది. పోలీసులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు 20 కోట్లు మంజూరు చేసింది. నిధులు ఖర్చు చేసేందుకు పరిపాలనాపరమైన అనుమతులు జారీ చేసింది. ఈ నిధులతో హోంగార్డు నుంచి పై స్థాయి వరకు ఉన్న 75,000 మంది పోలీసులకు ఏడాదికోసారి సంపూర్ణ ఆరోగ్య పరీక్షలు చేయించాలని నిర్ణయించి ఆ మేరకు ఆదేశాలు ఇచ్చింది. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ తదితర వైద్య పరీక్షల్ని పోలీసు సంక్షేమ బోర్డు ద్వారా ఉచితంగా చేయించేందుకు ఏర్పాట్లు చేసింది. ఏదైనా అనారోగ్యానికి గురైనట్లు తేలితే ప్రత్యేక హెల్త్ స్కీమ్ ద్వారా ఉచితంగా చికిత్స అందించే ఏర్పాట్లు చేస్తోంది. విధి నిర్వహణలో ఊహించని రీతిలో ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలకు పోలీసుల సంక్షేమ సంఘం ద్వారా ఆర్థిక సాయం చేసి అండగా నిలిచేలా నిధులు ఉపయోగించాలని సూచించింది. పోలీసు కుటుంబాల్లో పిల్లల పోషణ, చదువులు, వివాహాలు, వైద్య సేవలు వంటి అవసరాల కోసం ఆర్థిక సాయం చేయాలని నిర్దేశించింది. ఇప్పటికే అమలు చేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాల్ని కొనసాగించేందుకు అవసరమైన నిధులు సమకూర్చింది. అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్లలో విధులు నిర్వహించే పోలీసులకు వసతి, ఇతర సదుపాయాల కోసం అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు నిధులు వినియోగించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. విధి నిర్వహణలో ప్రమాదాల్లో గాయాల పాలైన వారి కోసం పోలీసు సంక్షేమ సంఘం ద్వారా వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసు క్యాంటీన్లు, యూనిట్ ఆసుపత్రులు, అనుబంధంగా ఉన్న పాఠశాలల్ని అభివృద్ధి చెయ్యాలని నిర్ణయించింది. పోలీసు కుటుంబాల్లో ప్రతిభ చాటిన పిల్లలకు విద్యా అవసరాన్ని బట్టి 10,000 నుంచి 60,000 వరకు స్కాలర్షిప్లు మంజూరు చేసేలా నిధులు వెచ్చించనుంది. పిల్లల చదువులు, ఫీజులు, వివాహం కోసం ₹1,00,000 వరకు ఆర్థిక సాయం చేసేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. క్యాన్సర్, కిడ్నీ, హృద్రోగ సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి 2 లక్షల వరకు ఆర్థిక సాయం చేసే ఏర్పాట్లను ప్రభుత్వం చేసింది. పోలీసు సంక్షేమ సంఘం కార్యనిర్వాహక కమిటీ తరచూ సమావేశాలు జరిపి ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన సహాయక చర్యలపై నిర్ణయాలు తీసుకోవాలని నిర్దేశించింది. ఇప్పుడు మరికొన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలను సంక్షిప్తంగా చూద్దాం.
సచివాలయం ఉద్యోగులు సహా సందర్శకులకు చేనేత వస్త్రాలు కొనుగోలు కోసం సచివాలయంలో ఏర్పాటు చేసిన అవుట్లెట్లను మంత్రి సవిత సందర్శించారు. ఆప్కోలో వినియోగదారులకు అవసరమైన వస్త్రాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రజా సమస్యలు పట్టని వైసీపీ ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలు జీతాలు ఎందుకు తీసుకుంటున్నారని విమర్శించారు. శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకున్నారు. ఆలయ పండితులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలు అందించారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో పెద్దపులి సంచారాన్ని ఫారెస్టు అధికారులు ధృవీకరించారు. పులి కదలికలను గమనించేందుకు 20 ట్రాప్ కెమెరాలను అమర్చినట్లు తెలిపారు. కడప జిల్లా చెన్నూరు మండలం రామనపల్లి వీఆర్ఓ వేణుగోపాల్ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. లైంగిక వేధింపుల ఫిర్యాదు మేరకు క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు బ్యాంకుల్లో వారానికి 5 రోజులు పని విధానం అమలు చేయాలని కోరుతూ ఉద్యోగులు విశాఖలో ర్యాలీ నిర్వహించారు. డిమాండ్ సాధన కోసం ఈ నెల 27న దేశవ్యాప్తంగా సమ్మెకు దిగుతున్నట్లు తెలిపారు. పల్నాడు జిల్లా కారంపూడి మండలం నరమాలపడులో ఈ నెల 17వ తేదీన జరిగిన 13 కిలోల వెండి 30 లక్షల నగదు చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 5 నిందితులను అరెస్టు చేశారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడు వద్ద 144 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. విశాఖపట్నం నుంచి విజయవాడ వైపునకు లారీలో తరలిస్తూ ఉండగా స్వాధీనం చేసుకున్నారు. కోనసీమ జిల్లా అయినవిల్లి వినాయకుడి ఆలయంలో చదువుల పండుగలో భాగంగా స్వామివారికి సప్త నదీ జలాలతో రుద్రాభిషేకం నిర్వహించారు. 1,00,000 కలములు వితరణ మహోత్సవంలో భాగంగా కలములను స్వామివారి పాదాల చెంత ఉంచనున్నట్లు ప్రధాన అర్చకులు తెలిపారు. ఈ నెల 25, 26 తేదీల్లో జరగనున్న ఏలూరు నగరం తూర్పు వీధిలోని శ్రీ గంగానమ్మ జాతర ఏర్పాట్లను ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పరిశీలించారు. బందోబస్త్, ట్రాఫిక్ నియంత్రణపై అధికారులకు సూచనలు జారీ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో గోదావరిపై ప్రసిద్ధిగాంచిన రోడ్ కమ్ రైలు వంతెన నిర్వహణ అధ్వానంగా మారింది. వంతెనకు ఇరువైపులా చెత్త, వ్యర్థాలతో పాటు ఇసుక మేటాలను నెలల తరబడి తొలగించడం లేదు. దీంతో పాటు వంతెన రైలింగ్ పనులను అసంపూర్తిగా వదిలేశారు. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే వంతెనపై ప్రయాణం ప్రమాదకరంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. వంతెన దుస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు. రాజమహేంద్రవరం కొవ్వూరు ప్రతిష్టాత్మకమైన రోడ్ కమ్ రైలు బ్రిడ్జిపై పారిశుధ్యం పడకేసింది. చెత్త వ్యర్థాలతో అధ్వానంగా మారిపోయింది. చిత్తుకాగితాలతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలు ఈ వంతెనపై ఎటు చూసినా దర్శనమిస్తున్నాయి. ఇసుక కూడా మేటలు వేసి ప్రమాదాలకు కారణమవుతోంది. ఈ వంతెన నిర్వహణ రహదారులు భవనాల శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఒకవైపు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, మరోవైపు కొవ్వూరు మున్సిపాలిటీ ఉన్నప్పటికీ ఇక్కడ చెత్తను తొలగించే పనులు మాత్రం తరచూ జరగటం లేదు. శుభ్రం లేదండి. మెయిన్ దీనివల్ల ఇసుక కంట్లో పడిపోయి ఇందాకే చాలా పెద్ద యాక్సిడెంట్లు జరిగినాయి, 2 జరిగినాయి. బందోబస్తు లేదు, ఏమీ లేదు. ఇలాగైతే ఎలాగంటే రక్షణ ఉండాలి కదండి. క్లీన్ చేసి శుభ్రంగా చేసి క్లీన్ చేసి మట్టి చేస్తున్నారు అనుకోండి, ఇంకా దీని మీద పెట్టాలి ఎక్కువ. అత్తనడకని జరుగుతున్నాయి అలాగా స్లోగానే. ఎప్పుడో మొదలెట్టారో అవుతున్నాయండి, అవుతున్నాయి ఇంకా అంతే. అలాగా ఎడ్యుకేటెడ్ పీపులే చెత్త వేస్తున్నారు రోడ్ల మీద. చెత్త చెదారం, తిన్న ప్యాకెట్లు, తాగిన వాటర్ బాటిళ్ళు ప్రతిదీ రోడ్డు మీద వేస్తున్నారు. చాలా దారుణంగా ఉందండి. గవర్నమెంట్ క్లీన్ చేసిన సరే మనకు ఉండాలి కదా, సివిక్ సెన్స్ ఉండాలి కదా. వాళ్ళు ఎంతసేపు క్లీన్ చేస్తారు, మన మీద చేసుకోవాలి కదా. ఎప్పుడు రద్దీగా ఉండే ఈ వంతెనపై ఇసుక మేటలు వేయటంతో ఒక్కోసారి వాహనాలు స్లిప్ అయి కూడా ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. గుర్తొచ్చినప్పుడు ఈ వ్యర్థాలను అధికారులు, సిబ్బంది తొలగిస్తున్నారు. లేదంటే నెలల తరబడి ఇలానే వదిలేస్తున్న దుస్థితి రోడ్ కమ్ రైలు బ్రిడ్జిపై ఉంది. మామూలుగా మెయింటెనెన్స్ ఏం బాగుంటలేదండి. చెత్త చెదారం ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. అలాగే లైట్లు కూడా వెలగట్లేదు ఇక్కడ. మెయింటెనెన్స్ అసలు ఏం బాగుంటలేదు.
నైట్ టైం ఉద్యోగాలు వస్తున్నారు కానీ చాలా ఇబ్బందిగా ఉంది. ఇసుక కంట్లో పడుతుంది. మెయింటెనెన్స్ అనేది అసలు బాగలేదు. ఒకవేళ వర్షం పడినా సరే వాటర్ కూడా కిందకి వెళ్ళట్లేదు, అంత పరిస్థితి ఉందండి. ఇసుక కూడా అలాగే ఉందని కంట్లో పడిపోతుంది నైట్ టైం జర్నీ చేసిన వాళ్ళకి. 3 ఏళ్ళు అయిందండి ఇది. మీకే కనపడుతుంది కదా, 3 సంవత్సరాలు పడుతుందని దీనికి ఇది రిపేర్ చేయడానికి. రాత్రులు 7 అవుతే చాలు లైట్లు ఎలాగో ఓ దుక్కున వెలిగితే ఓ దుక్కున ఎలాగో. ఇసుక దారుణైతే దారుణంగానే స్ప్రెడ్ అయిపోయి పడిపోతున్నామండి. ఎంతమంది పడిపోతున్నారో రోజుకి. ఇది పట్టించుకునే నాదులు లేడండి. రైలింగ్ను కొన్ని చోట్ల పగలగొట్టి అలాగే వదిలేయడంతో చాలా ప్రమాదకరంగా మారింది. వాహనదారులతో పాటు పాదచారులు ఫుట్పాత్పై నడిచేందుకు తీవ్రమైన ఇబ్బందులు తప్పటం లేదు. భద్రత దృష్ట్యా భారీ వాహనాలను 2 ఏళ్ల క్రితమే వంతెనపై నిషేధించారు. పల్లివెలుగు తప్ప ఆర్టీసీ అన్ని ఎక్స్ప్రెస్ సర్వీసులను కూడా 4వ వంతెన మీదుగా మళ్లించారు. అయితే కొన్నిసార్లు అధికారులు పోలీసుల కళ్ళుగప్పి ఇసుక లారీలు ఇతర భారీ వాహనాలు వంతెనపై యథేచ్ఛగా సాగిపోతున్నాయన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ట్రాఫిక్ చాలా ఎక్కువైంది. అటుపక్క ఇటుపక్క కూడా ఇసుకి నెక్స్ట్ తుక్కు గట్ట అని చాలా విపరీతంగా ఈ బ్రిడ్జి పక్క అంటే చాలా పెరిగిపోయింది. పనులు జరుగుతున్నా కానీ ఇంకా వేగవంతంగా చేస్తే చాలా మంచిదని గవర్నమెంట్కి కోరుకుంటున్నాం. బండి మీద వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మొహం మీద పడుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువైపోయింది. ఆ ట్రాఫిక్ కంట్రోల్ చేయాలని రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి పనులు మరి వేగవంతంగా జరగాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. వర్క్ అయితే చాలా స్లోగా నడుస్తుంది. మాకు ఇంతకుముందు ఈ రైలింగ్ పగలగొట్టక ముందు ఏ భయమో వేయలేదు, కానీ రైలింగ్ పగలగొట్టి ఆపేసిన తర్వాత మేము ఎంతో భయపడ్డాం. మాకు ఈ చూడగానే కూడా మాకు చాలా భయం వేస్తుంది, ఎప్పుడు ఏం జరిగింది ఏంటని చెప్పేసి. అధికారులు త్వరగా పట్టించుకుని త్వరగా కంప్లీట్ చేస్తే అందరి ప్రయాణం కూడా సాఫీగా జరిగిద్దని చెప్పి మేము అనుకుంటున్నామండి. రోడ్ కమ్ రైలు వంతెనపై నిరంతరం పారిశుద్ధ్య చర్యలు చేపట్టి పటిష్ట రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. రాత్రి వేళల్లో యథేచ్ఛగా విద్యుత్ దీపాలు వెలిగేలా చర్యలు తీసుకొని ప్రమాదాలు నివారించాలని వాహనదారులు కోరుతున్నారు. కెమెరామెన్ సూర్యప్రకాష్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్. ఇజ్రాయెల్ హమాస్ కాల్పుల విరమణ ఒప్పందంలో కీలకమైన గాజా శాంతి మండలి అమెరికా కోసం కాదని ప్రపంచం కోసమని అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. దావోస్ వేదికగా గాజా శాంతి మండలిని లాంఛనంగా ప్రారంభించిన ట్రంప్ చైర్మన్ హోదాలో మండలి చార్టర్పై సంతకం చేశారు. ఈ మండలిలో చేరేందుకు చాలా దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయని ట్రంప్ తెలిపారు. ఇజ్రాయెల్ హమాస్ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఈ మండలిని ట్రంప్ ఏర్పాటు చేశారు. గాజా పునర్నిర్మాణాన్ని పాలనను ఇది పర్యవేక్షించనుంది. ఐక్యరాజ్య సమితికి పోటీగా దీన్ని ట్రంప్ తెరపైకి తీసుకొస్తున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ సమావేశానికి 20 దేశాలకు పైగా ప్రధానులు, దౌత్యవేత్తలు హాజరు కాగా భారత్, ఫ్రాన్స్, బ్రిటన్, చైనా, జర్మనీ వంటి పెద్ద దేశాలు దూరంగా ఉన్నాయి. ఈ మండలిలో చేరాలని ప్రధాని నరేంద్ర మోదీకి ట్రంప్ ఇటీవల ఆహ్వానం పంపారు. దీనిపై భారత్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రష్యా, చైనా కూడా దూరంగానే ఉన్నాయి. మండలిలో చేరబోమని నాటో దేశాలైన నార్వే, స్వీడన్ ఇప్పటికే ప్రకటించాయి. ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీ, కెనడా కూడా బోర్డులో చేరటానికి సుముఖంగా లేవు. మరోవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఖచ్చితంగా ముగియాల్సిందే అని ట్రంప్ స్పష్టం చేశారు. ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారని, ఈ రక్తపాతం ఆగాలని ఆయన పిలుపునిచ్చారు. దావోస్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమైన ట్రంప్ పలు అంశాలపై చర్చించారు. ఇరాన్ దిశగా తమ నౌకాదళానికి చెందిన అనేక యుద్ధ నౌకలు వెళ్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అయితే వాటిని ఉపయోగించాల్సిన అవసరం రాదని అనుకుంటున్నట్లు చెప్పారు. దావోస్ నుంచి అమెరికాకు తిరిగే వెళ్లే క్రమంలో ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో అమెరికా అధ్యక్షుడు మీడియాతో మాట్లాడారు. నిరసనకారులను ఉరితీస్తే భారీ స్థాయిలో దాడి చేస్తామని హెచ్చరించడంతో ఇరాన్ ప్రభుత్వం ఉరి శిక్షలను రద్దు చేసిందని ట్రంప్ పేర్కొన్నారు. టెహ్రాన్ మళ్లీ అణు కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తే మరో దఫా దాడులు తప్పవని హెచ్చరించారు. A big force going toward Iran. I'd rather not see anything happen, but we're watching them very closely. 837, mostly young men, were going to be hung on Thursday. And I said, if you hang those people, you're going to be hit harder than you've ever been hit. An hour before this horrible thing was going to take place,
they canceled it, and they actually said they canceled it. They didn't postpone it; they canceled it. So that was a good sign. But we have an armada. We have a massive fleet heading in that direction, and maybe we won't have to use it. We'll see. If you do business with Iran, you're going to have a tariff of 25%. ప్రపంచంలో అత్యంత ట్రాఫిక్ రద్దీ ఉండే నగరంగా మెక్సికో సిటీ నిలిచింది. బెంగళూరు రెండో స్థానంలో ఉంది. బెంగళూరులో 10 కిలోమీటర్ల ప్రయాణానికి సగటున 36 నిమిషాలకు పైగా సమయం పట్టినట్లు టామ్ ట్రాఫిక్ సూచి వెల్లడించింది. ఐర్లాండ్ డబ్లిన్, పోలాండ్ లోడ్జ్, పూణే వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 2024తో పోలిస్తే 2025లో 1.7% పెరిగింది. ఈ జాబితాలో ముంబై 18, ఢిల్లీ 23, కోల్కతా 29, జైపూర్ 30, చెన్నై 32, హైదరాబాద్ 47 స్థానాల్లో నిలిచాయి. హైదరాబాద్లో గంటకు సగటు వేగం 18.4 కిలోమీటర్లుగా ఉన్నట్లు టామ్ ట్రాఫిక్ సూచి పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 500 నగరాల్లో 3.65 ట్రిలియన్ కిలోమీటర్ల ప్రయాణ డేటా ఆధారంగా ఈ నివేదిక రూపొందించినట్లు ఆ సంస్థ తెలిపింది. ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, ఆయన సోదరుడి కుమారుడైన సాగర్ అదానీలకు మోసం, లంచం కేసులో ఈ సమన్లు ఇవ్వాలని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (USSEC) భావిస్తోంది. ఇందుకోసం అమెరికా కోర్టును ఆశ్రయించింది. గతంలో SEC నుంచి సమన్లు ఇవ్వడానికి వచ్చిన విజ్ఞప్తులను 2 సార్లు భారత్ తిరస్కరించింది. ఈ హై ప్రొఫైల్ కేసులో సమన్లు ఇవ్వడానికి SEC గతేడాది నుంచి ప్రయత్నిస్తోంది. అదానీ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసిన విద్యుత్ కొనుగోలు కోసం భారత్లో ప్రభావం చూపే నేతలు, అధికారులకు లంచాలు ఇచ్చారని, ఇందుకోసం అమెరికన్ల వద్ద పెట్టుబడి రూపంలో సమీకరించిన నిధులు వినియోగించారన్నది ఆరోపణలు ఉన్నాయి. మధ్యప్రదేశ్లోని గిరిజన ప్రాబల్య ధార్ జిల్లాలోని వివాదాస్పద భోజశాల కమల్ మౌలా మసీదు ప్రాంగణంలోకి హిందువులు, ముస్లింల ప్రవేశంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 23న వసంత పంచమి శుక్రవారం రావడంతో ఆ ప్రాంగణంలో హిందువుల సంప్రదాయ పూజల నిర్వహణకు, ముస్లింలు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించింది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సరస్వతి పూజలు, కార్యక్రమాలను హిందువులు నిర్వహించుకోవచ్చని CJI జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాలియా బాగ్చి, జస్టిస్ విపుల్ M పంచోరీ ధర్మాసనం తెలిపింది. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు ముస్లింలు ప్రార్థనలు చేసుకోవచ్చని తన ఆదేశాల్లో పేర్కొంది. భోజశాలలోని మధ్యయుగం నాటి స్మారక కట్టడాన్ని హిందువులు వాగ్దేవి సరస్వతి ఆలయంగా భావిస్తారు. ముస్లింలు దాన్ని కమల్ మౌలా మసీదుగా వ్యవహరిస్తుంటారు. అటు భోజశాల వివాదంపై ASI శాస్త్రీయ సర్వే నిర్వహించి సీల్డ్ కవర్లో సమర్పించిన నివేదికను ఇరుపక్షాల వారికి అందజేసి అభ్యంతరాలను స్వీకరించాలని మధ్యప్రదేశ్ హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. హైకోర్టులోని అత్యంత సీనియర్ న్యాయవాది అధ్యక్షతన ధర్మాసనం ఏర్పాటు చేసి విచారణను ప్రారంభించాలని ఆదేశించింది. మరోవైపు సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో భోజశాల, కమల్ మౌలా మసీదు ప్రాంగణం వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించాయి.